తనపై నమోదైన కేసుల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. తనను తట్టుకోలేక తనపై ఉన్న పాత కేసులను తిరగదోడుతున్నారని ఆరోపించారు. కామారెడ్డి రైతులకు న్యాయం చేశానన్న కేఏ పాల్ కేసీఆర్ భయపడి తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది డిసెంబర్ కల్లా కేసీఆర్ ప్రగతి భవన్ ను ఖాళీ చేస్తారని జోస్యం చెప్పారు. కనీసం కుక్కల నుంచి ప్రజలను కాపాడలేకపోతున్నారంటూ సెటైర్ వేశారు. ఒక కామారెడ్డి కాదు, తెలంగాణ రైతుల పక్షాన తాను నిలబడతానని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారంటూ ఆరోపించారు. తెలంగాణ రైతు అమరవీరుల ద్రోహి కేసీఆర్ అని మండిపడ్డారు. అమరావతి భూములు రైతులు అమ్మారు క్యాపిటల్ కట్టమని. నేను చారిటీ సిటీలో 1200 ఎకరాలు డబ్బు ఇచ్చి రైతులను ఒప్పించి కొని వాళ్ళ పిల్లల్ని 1000 మందిని ఉచితంగా చదివిస్తున్నా. 3,10,000 మందిని నేను సంపాదించిన సంపాదనతో రూపాయి అమెరికన్ గవర్నమెంట్ గాని ఎన్ని చర్చ్ గాని రూపాయి ఇండియన్ గవర్నమెంట్ గాని ఎన్ని చర్చ్ దగ్గర తీసుకోకుండా 5 లక్షల కోట్లు నేను దానం చేసిన సంగతి అందరికీ తెలుసు. సో ఈ రోజు మరలా కేసీఆర్ గారు ఇప్పుడే నేను సుప్రీం కోర్టులో ఆయన అవినీతి మీద నేను కేసులు ఫైల్ చేస్తుంటే తెలంగాణ హైకోర్టులో రైతులకి న్యాయం జరగాలని ఫైల్ చేశాను. కేసీఆర్